ఒక చిన్న గ్రామంలో శివ అనే యువకుడు ఉండేవాడు. శివకి చిన్నప్పటి నుంచే ఒక అలవాటు. ఏదైనా తప్పు అనిపిస్తే అది ఎదురుగా ఉన్నది ఎంతటి బలవంతుడైనా సరే అస్సలు తలవంచేవాడు కాదు. ఊరిలో అందరూ అతన్ని తిక్కలోడు అనేవారు. కాస్త తగ్గి ఉంటే నీకే కదా లాభం అని సలహాలు ఇచ్చేవారు. కాని శివ సమాధానం ఒక్కటే, తలవంచి బ్రతకడం అంటే మనల్ని మనం చంపుకొని బ్రతకడం అని అర్థం. శివ ఒక చిన్న ఆఫీసులో పనిచేసేవాడు. అక్కడ మేనేజర్ తన సొంత పనుల కోసం ఆఫీసు నిధులను వాడుకుంటూ ఉండేవాడు. అందరికీ ఆ విషయం తెలుసు. కాని ఎవరూ నోరు మెదిపేవారు కాదు. ఒకరోజు శివని పిలిచి కొన్ని దొంగ సంతకాలు పెట్టమని అడిగాడు మేనేజర్. ఇది తప్పు సార్, నేను చేయలేను అన్నాడు శివ నిక్కచ్చిగా. మేనేజర్ నవ్వుతూ, చూడు శివ, నీకు ఇప్పుడే పెళ్ళయింది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఈ సంతకం పెడితే నీకు ప్రమోషన్ ఇస్తాను, లేదంటే ఈ నిమిషమే నిన్ను పనిలోంచి తీసేస్తాను. ఆలోచించుకో అని బెదిరించాడు. శివ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిజమే, ఇంట్లో భార్య, ముసలి తల్లి ఉన్నారు. కాని అతని మనసు ఒక్కటే చెప్పింది, నువ్వు ఈరోజు ఒక్క అబద్ధానికి లొంగిపోతే నీ జీవితాంతం అందరికీ లొంగుతూనే ఉండాలి. శివ తన ఐడెంటిటీ కార్డుని తీసి టేబుల్ మీద పెట్టేసి, సార్, నా ఉద్యోగం పోతే మళ్ళీ దొరుకుతుందేమో కాని నా నిజాయితీ పోతే మళ్ళీ రాదు. నేను లొంగను అని చెప్పి బయటకు వచ్చేశాడు. ఆ రోజు రాత్రి వర్షం కురుస్తోంది. జేబులో రూపాయి లేదు, చేతిలో పని లేదు. ఇంటికి వెళ్ళగానే భార్య అడిగింది, ఏమైంది, ఎందుకు ఇంత త్వరగా వచ్చేశారు అని. శివ జరిగిన విషయం చెప్పి తలదించుకున్నాడు. భార్య అతని చేతులు పట్టుకుని ఇలా అంది, మీరు తలదించుకోవద్దు. మీరు ఆ మేనేజర్ దగ్గర తలవంచి ఉంటే ఈరోజు మీ భార్యగా నేను మీ ముందు తలవంచుకోవాల్సి వచ్చేది. మీరు లొంగకుండా వచ్చారు చూశారా, అదే మీ నిజమైన గెలుపు. ఆ మాటలు శివలో కొత్త ఊపిరిని పోశాయి. శివ తనకున్న చిన్నపాటి నైపుణ్యంతో ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. ఎన్నో అవమానాలు, ఆకలితో గడిపిన రోజులు ఎదురయ్యాయి. కాని ఎక్కడా అడ్డదారి తొక్కలేదు, ఎవరికీ మోకరిల్లలేదు. కొన్ని ఏళ్ల తర్వాత శివ అదే ఊరిలో ఒక పెద్ద హోటల్ను స్థాపించాడు. ఒకనాడు అదే మేనేజర్ అవినీతి కేసులో చిక్కుకుని పనిపోయి శివ దగ్గరకు ఉద్యోగం కోసం వచ్చాడు. శివ అతన్ని చూసి కక్ష పెంచుకోలేదు. బదులుగా గౌరవంగా పలకరించి, సార్, ఆ రోజు మీరు నన్ను లొంగదీసుకోవాలని చూశారు. కాని నేను లొంగలేదు కాబట్టే ఈరోజు మీకు నీడను ఇచ్చే స్థాయికి ఎదిగాను అన్నాడు. నిశ్శబ్దంగా ఉంటారు. వారు ఎక్కువగా అరవరు, గొడవపడరు. వారి కళ్లల్లో ఒక రకమైన స్థిరత్వం ఉంటుంది. అవసరాలను చంపుకుంటారు. వారు తమ ఆత్మగౌరవం కోసం ఎంతటి సౌకర్యానైనా, ఆఖరికి ఆకలిని కూడా భరిస్తారు. ఒంటరితనాన్ని ప్రేమిస్తారు. లోకంతో రాజీపడి బ్రతకడం కంటే ఒంటరిగా పోరాడటం వారికే సాధ్యం. నమ్మకమే ప్రాణం. వారు ఒక మాట ఇచ్చారంటే దానికి కట్టుబడి ఉంటారు. అది ఎదుటివారికి ఇచ్చే మాట కంటే తమకు తమకు తాము ఇచ్చుకునే మాట. లోకం నిన్ను లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఒకసారి లొంగితే అది నీ అలవాటు అవుతుంది. కాని లొంగకుండా నిలబడితే అది నీ చరిత్ర అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సరేనా?